హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లాయితీ అబోరాజు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం డే ప్రిపరేషన్స్ ముందు రోజు. అండ్ నేను నైట్ పడుకునే వరకు 1 అయిపోయింది. శ్రావణ మాసం కదా, మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి పెళ్ళిళ్ళవి. అండ్ నెక్స్ట్ 4 డేస్కి నేను ఇంకా 3 బ్లౌజెస్ ఇవ్వాలి, అయితే లేదో అని టెన్షన్ ఉంది. అండ్ ఈ రోజుకైతే వరలక్ష్మి డే ప్రిపరేషన్స్కి బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలి, ఫ్లవర్స్, బ్లౌజ్ పీస్, కలశం పైకి టెంకాయ అవన్నీ తెచ్చుకోవాలి. సో స్టార్ట్ అవుతున్నాను. లాయితీని మార్నింగ్ స్కూల్ పంపించేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. తనకి లంచ్ ఇవ్వాలి. 12:30కి స్టార్ట్ అవుతున్నాను. అండ్ నా సారికి కూడా బ్లౌజ్ తెచ్చుకోవాలి. స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఆమె నైట్కి కుడుతుందో లేదో అడగాలి రేపు కట్టుకోవడానికి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇంకా లాహిత్యకి లంచ్ ఇచ్చేసి మా ఆయన్ని కూడా పిక్ చేసుకున్నాము. వాళ్ళ స్కూల్లో రాఖీ డే సెలబ్రేషన్స్ జరిగాయంట, అదే చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ టై వేసాడంట రాఖీ, అదే చూపిస్తున్నాడు. అండ్ ఇంకా మనం స్టిచ్ చేసింది మగ్గం వర్క్ ఒకటి టైలర్కి ఇచ్చాను, అది కూడా పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఇంకా నా శారీకి బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్ళాను. యాక్చువల్లీ నా శారీ టిష్యూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో విత్ సిల్వర్ జరీ వస్తుంది. శారీ కొంచెం రఫ్గా ఉంది, సో అట్లీస్ట్ బ్లౌజ్ అన్న సాఫ్ట్గా తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా క్రీమ్ కలర్ శారీ కదా, దీనికి గ్రీన్ ఆర్ రెడ్ బాగుంటుందని అనుకున్నాను. కాంట్రాస్ట్ కలర్స్ అయితే బాగుంటుందని, సో అదే చూస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ అయితే బాగా నచ్చింది. దీంట్లో కలర్ చూద్దామని గ్రీన్ అనుకున్నాను, కానీ దొరకలేదు. సో అదే వేరేది చూస్తున్నాను. ఈ పీకాక్ డిజైన్ చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ దాంట్లో నాకైతే ఈ లావెండర్ కలర్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంటుంది. క్రీమ్ కలర్ శారీ కానీ వైట్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు లావెండర్ కలర్ మంచి ట్రెండింగ్లో ఉంది కదా, అదే చూస్తున్నాను. కానీ లావెండర్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు శారీకి సెట్ కాదనిపించింది. సో అందుకే రెడ్ ఆర్ గ్రీన్ అని ముందే ఫిక్స్ అయ్యాను. అది పైన లైన్స్ ఉంది చూసారా, పైన లైన్స్ ఇదొద్దు, ఇది రొటీన్. అండ్ ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్లోనే నేను రెడ్ కలర్ తీసుకున్నాను శారీకి. ఈ 2 రెడ్ కలర్స్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే లైనింగ్ తీసుకున్నాను. కొన్ని మగ్గం చేయడానికి హాఫ్ పట్టు బ్లౌజెస్ కావాలని అవి కూడా కట్ చేయించుకున్నాను. అండ్ ఇంకా అలాగే పెట్టడానికి అని చెప్పి కాటన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను కొన్ని. వరలక్ష్మి వ్రతం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ప్రతి పెళ్ళైన అమ్మాయికి వరలక్ష్మి వ్రతం అన్నది చాలా స్పెషల్. మన కల్చర్ని, మన ట్రెడిషన్ని మనమే ఫాలో అవ్వాలి. అండ్ మధ్యలో చిన్న జ్యూస్ బ్రేక్ ఒకటి తీసుకొని షాపింగ్ కంటిన్యూ చేసాము. అదేంటో ఫెస్టివల్ అనగానే ముందు రోజే అన్ని ప్రైజెస్ పెరిగిపోతాయి సడన్గా. మీరు కూడా అదే ఫీల్ అవుతుంటారా? అండ్ ఫైనల్గా టెంకాయ, ఆకులు, పూలు అన్నీ తీసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్ దగ్గర నుంచి డైరెక్ట్ లాహి దగ్గరికి వెళ్ళి లాహిని పిక్ చేసుకొని గ్రాసరీ షాప్స్కి వెళ్ళాము. ఆ డే అంతా అలా తిరగడానికే సరిపోయింది. ఆల్మోస్ట్ 7:30 అయింది. మరి ఫెస్టివల్ అంటే అలానే ఉంటుంది కదా. 2 kilos ఇవి ఏంటన్నా, 5 kilos షుగర్. చాలు కదా మినపప్పు కేజీ, ఇంకా కొంచెం ఉంది కదా. తెల్లపప్పులు, తెల్లపప్పులు, ధనియాలు ఉన్నాయా? ఒక ప్యాకెట్ ఉంది. ఒక ప్యాకెట్ ఉందంటున్నా, తీసుకుంటున్నాను ఇంకొక ప్యాకెట్. చాలా పని ఉంటే వాళ్ళకి చెప్పండి, 2 కేజీలు ఇడ్లీ రవ్వ. ఈ రెడ్ దాల్ అనేది నేను బాబు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాను లంచ్ టైంలో. అది ఎలా యూస్ చేస్తా అన్నది మీతో ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఫైనల్గా బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అసలు మర్చిపోద్దు కమెంట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎవరైతే లాయితీ బోగరాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ దెన్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీపీఠే శ్రీపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడ